సంస్కారవంతంగా మార్చాలనుకోవడం మన తత్వం. ఎందుకంటే మనం సంస్కారవంతంగా మార్చాలని 151 నుంచి 11కు తీసుకొచ్చిన ఇంకా వీళ్ళు మారలేదు. అప్పుడప్పుడు అద్భుతంగా వస్తుంది. ఇలాంటి నీచులు కూడా అలాగే ఉండాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేకప్ అనేది సర్వసాధారణం. మన తల్లి అయినా, మన చెల్లి అయినా, మన భార్య అయినా, మన బిడ్డలైనా మేకప్ లేనిదే బయటికి రావట్లేదు. ఎందుకంటే సూర్యుడి నుంచి కాపాడుకోవడం గురించి, ఎండ నుంచి కాపాడుకోవడం గురించి కానీ, లేకపోతే ఆరోగ్యం గురించి కానీ ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు ఇప్పుడు చేసుకున్నటువంటి మేకప్ అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ దాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏం ఏం మాట్లాడాలో తెలుసుకోకుండా, కనీసం రాష్ట్రంలో ఎలాంటి అవసరం లేదు రాష్ట్రానికి, ఇంక మేకప్ గురించి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో గుడివాడ అమర్నాథ్ గారిని మాట్లాడిన మాట 100% తప్పదు. బాధ్యత ఉండాలా. మళ్ళాంటి వాళ్ళకి బాధ్యత లేకపోయినా పర్లేదు, ఏమైనా మాట్లాడచ్చు. కానీ ఒక నాయకుడిగా కానీ ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. సరే, ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు మీకు అనిత గారిని అన్నప్పుడు రోషం వస్తుంది. ఇంతకుముందు రజనీ గారిని, రోజా గారిని ఉద్దేశించి చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు. అప్పుడు వాళ్ళు ఆడపిల్లలను మీకు గుర్తుకు రాలేదా అని అంటున్నారు. దానికి ఎందుకు మాట్లాడలేదు? ఆడపిల్లల్ని, ఆడబిడ్డల్ని ఎప్పుడు మాట్లాడినా మాలాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. అది సంస్కారం కాదు. అన్ని రంగాల్లో మనతో పాటు సమానంగా ఉండాలి, అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని చెప్పి మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా. అంటే వాడి వినుండు. ఇప్పుడు ఎవడైతే మాట్లాడాడో వాడు వినలేదన్నమాట నాకు తెలిసి. నిజంగా ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. మనలో సగభాగంగా ముందుకు దూసుకెళ్తున్నారు, అన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు 1940లో ఉండిపోయినట్టున్నారు. ఇంకా ఆడవాళ్ళు బయటకు రాకూడదు, మేకప్ వేసుకోకూడదు, ఇలాంటి భావజాలం వైసీపీ నాయకుల్లో ఎక్కువగా ఉంది. కాబట్టి ఆడవాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడడం, సంస్కారం లేకుండా మాట్లాడడం, సన్నాసులుగా మారిపోవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ మాటలకి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఎట్లా అంటే, మీరు ఆమె ఏ పదవిలో ఉందో, ఆమె నిర్వహణ ఏంటో దాని గురించి వృత్తిపరంగా విమర్శించండి, అడగండి, కానీ వ్యక్తిత్వంగా కట్టు గురించి, బొట్టు గురించి మాట్లాడొద్దు, అది తప్పు, ఎవరైనా కావచ్చు అని చెప్పేసి అన్నారు. దానికి మరి అది కరెక్టే కదా. బాధ్యతగా ఆమె వృత్తి ఉంది, ఆమె హోంమంత్రి. ఏం లోపాలు జరుగుతుంది, ఎక్కడ లోపం జరుగుతుంది, ఏదైనా కొన్ని కేసుల విషయంలో జాప్యం జరుగుతుందా, ఈ విషయాలపై మాట్లాడాలా. ఎక్కడ ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఆ విషయాలపై మాట్లాడండి. ఆమె కట్టు గురించి, బొట్టు గురించి, మేకప్ గురించి ఎందుకు బాగున్నాయి. వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అసలు మేకప్ అనేది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందరూ వేసుకుంటున్నారు, కావాలంటే చూసుకో కావాలంటే చూసుకోవాలి తప్ప ఇలాగా మేకప్ కోసమే మాట్లాడడం, ఏ సమస్య లేనట్టు మేకప్ కోసమే మాట్లాడడం కుసంస్కారిగా మిగిలిపోవడం, అది వైసీపీ నాయకులకే చెల్లింది. ఇప్పటికైనా మారండి. ఖచ్చితంగా బాధ్యతగా ఆడవాళ్ల పట్ల గౌరవంగా ఉంటే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైసీపీ నాయకుల ద్వారా మీ నాయకుడికి ఎలాగా లేదు, మీరైనా మారండి. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ లో రాజకీయ నాయకులు అని చెప్పుకోవడానికి ఒక మార్గం కనపడుతుంది మీకు. మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆడవాళ్ళని విమర్శిస్తూ, ఆడవాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఇష్టానురీతిగా మీ ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్ చేస్తే ఫ్యూచర్ లో 11 నుంచి 5కి వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.